విశ్వశాంతిని కాంక్షిస్తూ అయోధ్యలో మహాచండీ యాగాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం. యాగానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. రామజన్మభూమి ట్రస్ట్, కంచి కామాక్షి పీఠం, చిన్మయ్ సేవా ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో 57 రోజుల పాటు యాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 900 మంది వేద పండితులతో చేయబోయే యాగం నవంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ప్రతిరోజు 10,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు సుబ్రహ్మణ్యం. నిత్యం 14 హోమాలు జరుగుతాయన్నారు. ప్రత్యేకంగా జరిగే యాగాల్లో పాల్గొనాలనుకున్న వాళ్ళు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సుమారు 900 మంది ఋత్విక్కుల్ని ఏర్పాటు చేసుకుని ఇందులో ప్రత్యేకంగా అన్ని ప్రాంతాల వారిని కూడా మనం ఈ యాగంలో చూడబోతున్నాం. ఉత్తర భారతమే కాకుండా దక్షిణ భారతం అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా ద్రావిడ భాషలు వాడే రాష్ట్రాలన్నిటి నుంచి కూడా మనకి వేద పండితులు, ఋత్వికులు ఈ యాగంలో పాల్గొంటారు. ఇప్పటికే యాగశాల నిర్మాణం చాలా చురుగ్గా జరుగుతున్నది. ఈ తీర్థ ట్రస్ట్ వారి యొక్క ఆమోదంతో ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. రామజన్మభూమిలో ఈరోజు తయారైన అద్భుతమైన మందిరానికి అనేక మంది మన ప్రాంతం వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా తెలంగాణకి ఏర్పాటు చేసిన ఆ కమిటీలో పనిచేసే అవకాశం నాకు కూడా లభించింది. మనం చాలా పెద్ద మొత్తంలో ఆ మందిర నిర్మాణానికి కూడా మన భక్తులందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ ప్రత్యేకంగా ఆహ్వానాలు కూడా పంపించడం జరుగుతున్నది. సంతానలేమి ఉన్న దంపతులు, ఈ మధ్యనే వివాహమైన దంపతులు తప్పకుండా ఈ పుత్రకామేష్టి యాగంలో పాల్గొని వారందరూ కూడా పూజలు చేయొచ్చు. ఇలాంటి విశేషణాలు అనేకం ఈ కార్యక్రమంలో ఇమిడి ఉన్నాయి. కేవలం ప్రపంచ శాంతి కోసం, దేశాభివృద్ధి కోసం మాత్రమే సంకల్పంతో చేస్తున్న ఈ యాగానికి మీరందరూ కూడా తప్పకుండా తగిన ప్రోత్సాహం ఇవ్వాలని, దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలని, భక్తులందరికీ కూడా చేరవేయాలని నేను మా కోర్ కమిటీ పక్షాన అందరినీ పేరు పేరున మీ అందరినీ ప్రార్థిస్తూ